ఈ ఐపీఎల్లో తొలి ఫైనల్ బెర్త్ దక్కించుకునే జట్టేది? మీ ఫేవరెట్ ఆర్సీబీనా లేక పంజాబ్ కింగ్సా? ప్రస్తుతం ఇరు జట్ల ఫామ్ అలాగే హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే చిరు జట్లకు సమాన అవకాశాలే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 35 మ్యాచ్లు జరిగితే పంజాబ్ కింగ్స్ 18 మ్యాచ్ల్లో గెలిస్తే ఆర్సీబీ 17 మ్యాచ్ల్లో గెలిచింది. అలాగే ఈ సీజన్ విషయానికి వస్తే ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ సీజన్లో రెండు జట్లు 9 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో చెరో 19 పాయింట్లు సాధించాయి. అయితే మెరుగైన రన్ రేట్ ప్రకారం పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే టాప్లో ప్రభు సిమ్రన్, ప్రియాంష్ ఆర్య, అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వీళ్ళ ముగ్గురు ఫామ్ చాలా కీలకం. టాప్లో వీళ్ళ ముగ్గురులో ఏ ఇద్దరు రాణించినా ఖచ్చితంగా పంజాబ్కి విజయ అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీరిలో ఒకరిద్దరు మెరుపులు మెరిపించిన చివర్లో శశాంక్ సింగ్, స్టోనిస్, నేహల్ వదేరా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. వాళ్ళు జట్టుకు అదనం బలం అవుతారు. ముఖ్యంగా ఆర్సీబీ ముందు పంజాబ్ భారీ టార్గెట్ పెట్టాలి అన్నా లేదా చేస్ చేయాలన్నా ఈ 5 బ్యాట్స్మెన్ రాణించడం చాలా అవసరం. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్ మాత్రమే ప్రధాన బౌలర్లుగా ఉంటున్నారు. వీరిద్దరి రాణింపుపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అదే పంజాబ్తో పోలిస్తే ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది బ్యాటింగ్లో అని చెప్పాలి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్ ఆ జట్టుకు అదనపు బలం. ఖచ్చితంగా ఈసారి టైటిల్ అందించాలనే కసితో విరాట్ కోహ్లీ కనిపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే 602 పరుగులు కూడా చేశాడు. ముఖ్యంగా చేసింగ్లో అవకాశం వస్తే విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయే అవకాశం ఉంది. అతడికి తోడు ఫిల్ సాల్ట్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. వీరిద్దరితో పాటు జితేష్ శర్మ, రజిత్ పటేదార్, పడిక్కల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. వీరు కూడా అద్భుతంగానే ఆడుతున్నారు. అయితే ఇంజురీస్ ఈ జట్టు మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉంది. పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో పటేదార్ ఫిట్నెస్ కీలకం. పటేదార్ పూర్తి ఫిట్నెస్తో ఉంటే ఖచ్చితంగా ఆర్సీబీకి అడ్వాంటేజ్గా మారుతుంది. బౌలింగ్ విషయానికి వస్తే పంజాబ్తో పోల్చుకుంటే ఆర్సీబీ కాస్త బెటర్గానే కనిపిస్తుంది. భువనేశ్వర్ కుమార్, తుషారా, యశ్ దయాల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక ఆల్రౌండర్ కృణాల్ పాండే ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంచనా ప్రకారం ఆర్సీబీకి 60%, పంజాబ్కి 40% అవకాశాలు ఉన్నాయి.